ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడు, మన ప్రాణాన్ని కూడా యేసుక్రీస్తు వారు రక్షించేటువంటి దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన ప్రాణము ఈ లోకంలో డాక్టర్స్ కాపాడలేరండి, ఈ లోకంలో వైద్యులు కాపాడలేరు. మన శరీరంలో నుంచి ప్రాణము వేరవుతుంటే ఈ లోకంలో ఎంత డబ్బున్నా కూడా, లేదా ఎంత గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నా కూడా ఆ శరీరంలో నుంచి ఆ ప్రాణాన్ని పోయేది ఆపలేరండి. ఈ లోకంలో ఎవరు ఆపలేరు. ఎవరు ఆపగలుగుతారంటే యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు ఆపగలుగుతాడు. ఎందుకు ఆపగలుగుతారంటే ప్రాణం ఇచ్చింది ఆయన, ప్రాణము తీసుకునే అధికారం దేవుడి దగ్గరే ఉంది. మనం బ్రతికుండాలంటే దేవుని కృప, మనం చనిపోవాలన్నా దేవుని కృప. ఒక జన్మదినము కంటే మరణ దినము మేలని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఎందుకు జన్మదినము కంటే మరణ దినం వేలు? ఒక మనిషి ప్రాణాలు కాపాడాలంటే ఎందుకు దేవుడు చాలా ప్రాముఖ్యం అంటే, మనిషి నాసికారంధ్రంలో దేవుడు తన ఊపిరిని ఊదాడండి, జీవాత్మ ఊదాడు. అంటే యేసుక్రీస్తు వాడు మనుషులకు జీవమైన దేవుడు, మనుషులకు జీవమై ఉన్నాడు. మనం అలాంటి దేవుణ్ణి సేవించకుండా, జీవమైన దేవుని సేవించకుండా జీవం లేని విగ్రహారాలు సేవిస్తున్నామండి. ఈ లోకంలో పూజలు చేస్తున్నారు, ఈ లోకంలో గొప్ప గొప్ప పునస్కారాలు చేస్తున్నారు, ఈ లోకంలో విగ్రహారాధన చేస్తున్నారు. అవును, వాళ్ళకి తెలియకుండా బొమ్మలతో ఆడుకున్నట్లుగా వాటితో అవన్నీ చేస్తున్నారు. నిజ దేవుడు తెలుసుకోవాలండి, మనకి ఆత్మనేత్రాలు తెరుచుకోవాలి. మనకి బైబిల్ గ్రంథంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆధారాలతో సహా మనకి అక్కడ ఇశ్రాయేల్ దేశంలో అన్నీ కనిపిస్తూ ఉంటుందండి. బైబిల్ ఏది తప్పు పోకుండా కనిపిస్తుంది. ఇప్పుడు జరగబోయే ఫ్యూచర్ కూడా ప్రకటన గ్రంథంలో ప్రతి ఒక్కటి ఉంది. దేవుడు ప్రతి ఒక్కటి ఆయన భక్తుల ద్వారా ఆయన ఆత్మనిచ్చి రాపించిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. అయితే మనం ఈ లోకంలో మన ప్రాణము కాపాడబడాలంటే, అపాయాలు కానిచ్చి మనము తప్పింపబడాలంటే ఉపాయాలు ఇచ్చే దేవుడి దగ్గరికి రావాలండి. మనం మనుషుల దగ్గరికి వెళ్ళినా, లేదా నా ప్రాణం కాపాడని ఎవరు కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేయగలుగుతారు, మంచిగా చికిత్స చేయగలుగుతారు. కానీ మనలో ప్రాణాన్ని ఎవరు ఆపగలుగుతారంటే దేవుడు ఆపగలుగుతాడు. మనం ఒక వ్యక్తిని చూసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో, ఎజికియా రాజుని చూసుకోవచ్చు అండి. ఎజికియా రాజు ఆయన శరీరంలో నుండి ఆయన ప్రాణము వేరవుతున్నప్పుడు ఆయనకి యెషయా భక్తుడి ద్వారా ఎజికియా రాజుకి వర్తమానం పంపించాడు దేవుడు. నువ్వు చక్క పెట్టుకో, నీకు ఒక పుండు వచ్చింది, రాజు పుండు, నువ్వు చనిపోతావని ఎజికియా రాజుకి చెప్పినప్పుడు, ఆయన రాజు కాబట్టి ఆయనకు ఒక ఆలోచన మనం ఆలోచించుకున్నప్పుడు, ఆయన ఆ రాజ్యంలో ఆయన చుట్టుపక్కల దేశంలో ఉన్నటువంటి ఆ డాక్టర్స్ అందరిని పిలిపించుకొని ఆయన మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని ఉండొచ్చు, చేపించుకొని ఉండొచ్చు. అయితే ఆయన ట్రీట్మెంట్ తీసుకోలేదు, కానీ హీల్ చేసే దేవుడు మాత్రమే నాకు స్వస్థపరుస్తారు, దేవుడు మాత్రమే నాకు బాగు చేస్తారు, నా ప్రాణాన్ని దేవుడు మాత్రమే కాపాడగలుగుతాడు, నేను అపాయంలో ఉన్నాను కాబట్టి దేవుడు మాత్రమే నన్ను రక్షించగలుగుతారని ఆయన గోడ వైపు తిరిగి ఎక్కి దేవుడి దగ్గర ఏరుస్తారండి. మనుషుల దగ్గర, డాక్టర్ల దగ్గర గోడకో ఆయన ఏడవలేదు, కానీ ఆయన దేవుడి వైపు తిరిగి ఎప్పుడైతే ఎక్కి ఏడ్చాడో దేవుడు సాక్షాత్తు ఎజికియా రాజుకి 15 సంవత్సరాలు పెంచారండి. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ ఎంత అగాప్యంగా ఉంది. ఆ ఎజికియా రాజు ఆయుష్ని పెంచారు. మన ఆయుష్ని దేవుడు పెంచలేడని చూసుకున్నప్పుడు మరణము అదే విధంగా జీవము దేవుడి చేతుల్లోనే ఉన్నాయి. మనము బ్రతికుండాలన్న దేవుడి చిత్తమే, మనం చనిపోవాలన్న దేవుడి చిత్తమే. కాబట్టి మనము దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అయ్యా, నా ప్రాణాన్ని కాపాడండి ప్రభువా, నాకు మంచి ఆలోచన దయచేయండి దేవా, నాకు బుద్ధిని దయచేయండి నాయన, నాకు వివేకాన్ని దయచేయండి తండ్రి, నాకు లోక జ్ఞానము దయచేయండి నాయన. అయ్యా, మేము ఈ లోకంలో పాపంలో ఉన్నాము తండ్రి, ఈ పాపాన్ని జయించే శక్తిని మాకు వరంగా ప్రసాదించండి నాయన అని మనం దేవుని పాదాల మీద ఎప్పుడైతే పడతామో దేవుడు మన బాధలు, మన కష్ట నష్టాలన్నీ చూసి మన ప్రాణము వెళ్ళిపోకుండా దేవుడు కాపాడుతాడు. అయితే మన శరీరంలో ప్రాణము అంటే
మనం చూసుకున్నప్పుడు రెండో మరణంలోకి వెళ్ళకూడదండి. మన ఆత్మ అనేది ప్రాణము, ఆత్మ, శరీరము అంటే మనం వేరువేరుగా చూసుకున్నప్పుడు మన శరీరంలో ఆత్మ ఎవరు కనపడదు, ప్రాణం కూడా ఎవరు కనపడదు. ప్రాణం అంటే ఊపిరి, ఆత్మ అంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ. ఆ ఆత్మ రెండో మరణంలోకి వెళ్లకుండా మన తండ్రి దగ్గరికి, మన యేసుక్రీస్తు వారి దగ్గరికి మన ఆత్మ వెళ్ళాలనంటే మనము పరిశుద్ధంగా జీవించాలా, దేవుని పైన ఆధారపడాలా. మొట్టమొదటిగా మనలో అల్ప విశ్వాసం అనేది తీసి పక్కన పడేయాలండి. దేవుడు విశ్వాసాన్ని ఆవగింజుతో పోల్చాడు. మనము విశ్వాసాన్ని కొండంత పెంచుకోవాలి. ఎందుకు మనుషులు దేవుణ్ణి విశ్వసించారంటే, భౌతికంగా మనం ఆలోచిస్తే మనుషులు మన కంటి ముందు కనబడతారు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, వాళ్ళు అధికారం ఏంటంటే మనకి అంత కంటి ముందు కనబడతారు. దేవుడు మన కంటి ముందు కనబడ్డు. మనకు ఏదైనా పొరపాటు జరిగితే మనుషుల దగ్గర పోయి మనం అడిగేస్తాం. దేవుడు మనకు కనబడ్డు కాబట్టి మనం అడగలేం అనే తెలివి తక్కువ ఆలోచనలో మనుషులు ఉన్నారు. అయితే దేవుడు ప్రతి ఒక్కడు చూస్తున్నాడు. ఆయన లోకాన్ని వ్యాపించున్నాడు. ఆయన ఆత్మ స్వరూపి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సత్యంనిచ్చి సర్వసత్యంలోకి నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మన ప్రతి ఒక్క బాధను చూస్తున్నాడు. మనం తప్పు చేసేది చూస్తున్నాడు, మనం మంచి కార్యాలు చేసేది చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ మాట మన నోటికి రాకముందే మనకు అక్కరగా ఉన్నవేవో దేవుడికి తెలుసండి. మన ప్రాణము మనలో ఉండాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది దేవుడికి ఉపయోగపడుతుందని దేవుడికి తెలుసు. దేవుడే మనల్ని కాపాడతాడు. కొంతమందిని దేవుడు శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే వాళ్ళు చనిపోతే రెండవ మరణంలోకి వెళ్ళకూడదని, ఈ లోకంలో వాడు మంచిగా మారాలని, నిజమైన యేసయ్యను తెలుసుకోవాలని, నీటి బాప్తీసం తీసుకోవాలని, పశ్చాత్తాప పడాలని కొంతమందిని దేవుడు మార్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం అపాయాలు వచ్చినా, ఈ లోకంలో మన ప్రాణము పోయే అవకాశం ఉన్నా కూడా మనం దేవుణ్ణి వదిలిపెట్టుకొని ఎప్పుడైతే ఉంటామో, దేవుడి చిత్తంలో మనం చనిపోవాలనుకుని దేవుడి చిత్తం, లేదా మనం ఉండాలనుకున్న దేవుడి చిత్తం, దేవుడి చిత్తానికి వదిలేయాలి. ప్రార్థన చేయాలి. ఎజికియా రాజు ప్రార్థన చేశారు, దేవుడు చిత్తమైన ప్రార్థన చేశారు. ఆయనకి సాక్షాత్ 15 సంవత్సరాలు పెంచారు. మన జీవితంలో కూడా దేవుడు పెంచగల సమర్థుడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రము ప్రభువా. అయ్యా, అపాయాలు వచ్చినా ఎసే మా ప్రాణము పోతున్న దేవా, ఎసే మమ్మల్ని కాపాడుతున్న దేవా, స్థిరపరుస్తున్న నాయన, రక్షిస్తున్న తండ్రి, అయ్యా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. అయ్యా, సాతానయ్యా గర్జించు సింహం వలె ఉన్నాడు ప్రభువా. ఎవరిని మింగాలా, ఎవరిని పొట్టను పెట్టుకోవాలా, ఎవరిని అలా చేయాలి, ఇలా చేయాలి సాతాను ప్రయత్నం ఉంది దేవా. సాతాను పైన మాకు జయము దయచేయండి, విజయము దయచేయండి. సాతాను పైన మాకు అధికారము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, మాకు మంచి బుద్ధిని దయచేయండి, వివేకాన్ని దయచేయండి, లోక జ్ఞానాన్ని దయచేయండి. ఈ లోకంలో అపాయంలో ఉన్న మాకు ఉపాయాలు ఇచ్చేటువంటి మా తండ్రి, మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి అయ్యా. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవా, మా కాడిని ఎసి మీరు తీసుకొని అయ్యా మీరు భరించారయ్యా, మీ సులువైన కాళ్ళు మేము భరించేదని సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. చనిపోయిన వారి గురించి ప్రార్థన చేయటం లేదు కానీ ఎసే వాళ్ళ బంధువర్గాల గురించి, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ స్నేహితుల గురించి ప్రార్థన చేస్తాం. వాళ్ళకి ఆదరణ దయచేయండి దేవా. చనిపోయిన వారు నిజంగా మీలో చనిపోతే నీటి బాప్తీసం తీసుకుంటే క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంటుంది, ఎప్పటికైనా వాళ్ళని తిరిగి చూస్తాం అనే నిరీక్షణ ఉంటుంది. కాబట్టి మాకు సహాయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలా, వాళ్ళిద్దరు ఏక శరీరులుగా ఉండాలా. వేసే బిడ్డలు లేని భార్య భర్తలకు బిడ్డలు దయచేయండి. బిడ్డలున్న వేసే భార్య భర్తలయ్యా వేసే క్రీస్తు అన్న బండపైన వాళ్ళ కుటుంబము కట్టుకునేదాని సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవా. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాన్ని ఇస్తున్న దేవా, మీకు స్తోత్రము దేవా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందు ఎదిగినా కూడా ముఖ్యంగా మీ దయందును ఎదిగి ఏ వయసు వారైన దేవా మీకు ఉపయోగపడే పాత్రగా, మీ ఆత్మని పొందుకునే బిడ్డగా వేసి మీ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళకు వరంగా ప్రసాదించి
దుష్టుడిని, దుర్మార్గుడిని, సాతాన్ని అనగదొక్కి చెతకుదొక్కి యేసు మీ కాడి మోసే మంచి జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన చేస్తున్నామే. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.